స్పీడ్ న్యూస్ చూద్దాం. నిడదవోలులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు అందించిన పథకాలను ఆయన వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం పాఠశాలలో బదిలీపై వెళ్తున్న టీచర్ను ఇక్కడే ఉండాలంటూ విద్యార్థులు చుట్టుముట్టి కంటతడి పెట్టారు. 8 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న ప్రసన్న దుర్గ ఇటీవల దుంప గడపకు బదిలీ అయ్యారు. తిరుమలలో గెస్ట్ హౌస్ సిబ్బంది తమ నిజాయితీ చాటుకున్నారు. మధురైకి చెందిన శివాని భక్తుడు వకుళామాత గెస్ట్ హౌస్ లో 12 లక్షల విలువైన బంగారు నగలు మర్చిపోయారు. గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది వాటిని గుర్తించి అధికారులకు అప్పగించారు. టీటీడీ సిబ్బంది నిజాయితీని భక్తులు ప్రశంసించారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు భేషని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు రాజేష్ ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్న వైద్యులకు అందరూ సహకరించాలని కోరారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, బుటాయిగూడెంలోని మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వహించిన 6 రకాల మందులను స్వాధీనం చేసుకుని మెడికల్ షాప్ సీజ్ చేశారు. అధికారులకు నివేదిక అందించాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా జిల్లా తిరువూరు పరిధిలో టీడీపీ మండల అధ్యక్షులను అధిష్టానం నియమించింది. 3 మండలాలు 55 గ్రామాల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ప్రకటించింది. 2 నెలల సుదీర్ఘ కసరత్తు తర్వాత సామాజిక న్యాయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశామని ఎమ్మెల్యే కొలికపూడి తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాలకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శంకుస్థాపన చేశారు. ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, 100 నుంచి 300 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిరాయత్ నగర్ లో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమతి లేని వాహనాలను సీజ్ చేశారు. రాబోయే రోజుల్లో యువత సహకార రంగం వైపు వచ్చేలా కృషి చేస్తామని టీజీసీయూ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బేగంపేట ప్రభుత్వ డిగ్రీ, నిజాం కాలేజీ విద్యార్థులకు నెల రోజుల పాటు సహకార సంఘాలు వాటి ప్రాధాన్యతపై శిక్షణ సర్టిఫికెట్లు, మెమోటోలు ప్రదానం చేస్తారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 9 న్యూస్.